ఇప్పుడు జనరల్ గా సిట్టింగ్ చేస్తుంటారు బాయ్స్ బాయ్స్. ఉమ్. ఆ సిట్టింగ్ టైంలో కొన్ని కొన్ని మాటలు కానీ కొన్ని కొన్ని గొడవలు కానీ జరుగుతుంటాయి. జరుగుతుంటాయి పక్క. ఆ, సో అలాంటి సిచ్యువేషన్స్ కానీ అండ్ ఇంట్లో దగ్గర నుంచి అయితే కాల్స్ వచ్చినా కూడా రెస్పాన్స్ అవ్వరు. అవును. ఇంట్లో ఏమో టెన్షన్లు పడుతుంటారు. సో వాటి మీద మనం మాట్లాడతారు. నా దోస్తం సర్కిల్ ఎట్లుంటా అంటే ఇప్పుడు అరే ఇప్పుడు కొట్లాట అవుతుంటది. ఇలా నైట్ ఫుల్ ఆయేసి లో స్టాక్ వల్ల కొట్లాట అవుతుంటది. తెల్లారి అరే మామ సిగరెట్ ఇరా అంటారు. వాళ్ళిద్దరు ఎవరైతే కొట్లాడుకున్నారో వాళ్ళు రేపు పొద్దున సిగరెట్ ఇరా అంటారు. మళ్ళీ వాళ్ళిద్దరు మంచిగా ఉంటారు. ఇప్పుడు మేము లొల్లి అంతా ఆపిన వాళ్ళం చూడు, మేము అందరం ముగ్గాలం. వాళ్ళు మంచిగా ఉంటారు. రేపు తెల్లారు అయితే అంత మత్తులు అయిపోతుంది. మేమందరం ఆపిన వాళ్ళం ముగ్గాలం. నైట్ అంతా రచ్చ చేస్తారు. గుర్తుకుంటది వాళ్ళకి. గుర్తుంటది. అయిపోయింది మామ అనుకుంటూ మాట్లాడుకుంటారు. నా దోస్తం సర్కిల్ ఇట్లుంటది. ఓకే. ఏటల్లో గురించి మనకు తెలియదు. కానీ నిజాలు బయటికి రావాలంటే తాగాలి కదా. నిజాలు బయట రావాలని తాగాలి. ఆ టైంలో కానీ కొంతమంది తాగితే మైండ్ గేమ్ ఆడతారు. ఏం ఆడతారు? మైండ్ గేమ్ ఆడతారు. ఎందుకు? కొంతమంది తాగిన ట్యాగ్ చేసి ఫుల్ ఒకరి ఆపోజిట్ పర్సన్ తాగిపించి కొన్ని నిజాలు తెలుసుకుంటారు. ఏమనుకుంటాం అంటే ఇద్దరం సేమ్ తాగుతున్నామని అనుకుంటాం. బట్ ఈ పర్సన్ అనేటప్పుడు ఏం చేస్తారంటే ఈ పర్సన్ ఫుల్ తాగిపించేసి ఈయనకి ఏం కావాలో ఇవన్నీ అడిగేసేసి నిజాలు తెలుసుకుంటాడు. కొంతమంది ఉంటారు. నేను చాలా ఫేస్ చేసినవి. సో ఇన్స్టాగ్రామ్ లో రిక్వెస్ట్లు కానీ మెసేజ్లు కానీ హేటర్స్ కానీ ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. అవును. సో వాళ్ళందరికి మీరేం చెప్తారు? హేటర్స్ అని నేను ఎవరిని అనను. బట్ వాళ్ళు నన్ను ఎందుకు హేట్ చేస్తారో నాకు తెలియదు. వాళ్ళందరికి ఒకటే చెప్తా, మీకు ఏం సాయం ఉన్నా నేను చేయగలుగుతా. నాకు అది లేకపోయినా మీరు నాకు అక్కడికి వచ్చారు అనుకో పక్కా చేయగలుగుతా. నాకు అది లేకపోయినా వేరే వాళ్ళతో నేను నేర్పిస్తా. బట్ నన్ను హేట్ చేసే ముందు నేను ఏం చేసిందో నాకు చెప్పుకోరు. నన్ను కొట్టడానికి చాలా మంది వస్తారు. బట్ నేను ఏం చేసినా చెప్పారు. వితౌట్ రీజన్ కొట్టడానికి వస్తారు. కొట్టడానికి వస్తారు. అంటే నేను ఇప్పుడు ఇంటర్వ్యూ అని మనం ఏమన్నా ఫేస్ టు ఫేస్ చెప్తున్నా. నేను అవును ఏడ్ చేసే వాళ్ళందరికి ఒకటే చెప్తా, జర నన్ను మీరు ఏ విధంగా ఏడ్ చేస్తారో జర చెప్పి ఏదైనా చేసుకోరు. ఇప్పుడు దాకా ఇట్లా కొట్టడానికి వచ్చిన ఇన్సిడెంట్లు ఉన్నాయా? ఉన్నాయి. చాలానా? చాలా అంటే లేవు కొన్ని. రీజన్ చెప్పరా? వితౌట్ రీజన్ ఎందుకో తెలియదు వస్తారు. లొల్లి పెట్టుకుంటారు. నువ్వు నన్ను చూస్తున్నావు అంటారు. అరే బాయ్ నేను నిన్నెందుకు చూస్తా బాయ్. ఈ చిన్న చిన్న గొడవలు కూడా ఉంటాయా? ఉంటాయి, చాలా ఉంటాయి. చెప్పండి ఫ్లోలో ఏం లేదు. వస్తారు చిన్న రీజన్ దొరకబట్టి పెద్దగా చేస్తారు. పెద్ద కొట్లాళ్ళు అయిపోతాయి. వాళ్ళందరికి ఒకటే చెప్తా, అందరు నేనైతే ఒకటే అనుకుంటా, అందరం మంచిగా ఉన్నామని అనుకుంటా. మీరు నాకు అక్కడికి వచ్చిన అనుకో మిమ్మల్ని నా వాళ్ళ చూసుకుంటా. మీరు నన్ను కొట్టడానికి వచ్చినా నేను నాతో కలుపుకొని పోతాం మీ అందరినీ. ఇప్పటిదాకా అంటే వాళ్ళు గీస్తున్నావు అని కొట్లాటలు పెట్టుకుంటారుగా, వాళ్ళతో ఎలా సాల్వ్ అవుతుంది మరి? ఇక నా వాళ్ళు వచ్చి డీల్ చేస్తారు. చేతి వరేయాలి మన మీద. ఒకటే ఒక స్టంట్. అదే నా లైఫ్ మొత్తం. లైఫ్ అని కాదు కానీ గిర్రని చెప్పేసింది. ఏంటది? చెప్పినా కదా, ఒక కాడ కొట్లాట అయి ఉండే, అక్కడ కాకపోయినా జర మొత్తం కొట్టిరు అనే ప్రచారం చేసేసారు. ఓకే. అదొకటే దెబ్బ పడ్డది మనకు.